హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ నేను ట్రైన్ జర్నీ కాదండి, మీ ముందు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒక కొత్త రైల్వే టెర్మినస్ వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. 430 crores పెట్టి ఈ రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు. అదే చల్లపల్లి రైల్వే స్టేషన్. సో నేను మీకు ఆ చల్లపల్లి రైల్వే స్టేషన్ అప్డేట్స్, ఆ స్టేషన్ ఎట్లా ఉంటుందో వ్యూ మొత్తం చూపిద్దామని చల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సో ఇవాళ దాని గురించి విషయాలన్నీ తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియోస్ చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి, చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా ఉంటుంది, దాని విశేషాలు ఏంటో మొత్తం అన్నీ తెలుసుకుందాం. ఎప్పుడు ఆపరేట్ అవుతుంది, ఎన్ని ట్రైన్స్ రాబోతున్నాయి ఏంటని మొత్తం అంతా చెప్తాను. బ్లాగ్ లైవ్ మొత్తం ఎండ్ దాకా చూడండి, మీకు కనుక చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అసలు మిస్ కావద్దు. పల్లి ప్లాట్ఫామ్ 9 వైపు ఎంట్రన్స్ అండి యాక్చువల్గా. సో ఇటు పక్క నుంచి మీరు లోపలికి రావచ్చు. ఇది మొత్తం అంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అంతా ఉంటుంది. అండ్ కొద్దిగా లెఫ్ట్కి తిరిగితే కనుక మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ టెర్మినల్. సో ఎలా ఉందో మీరు చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో తొందరలోనే ఈ స్టేషన్ ఆపరేట్ అవబోతుంది. సో ఇది మొత్తం మీకు చల్లపల్లి టెర్మినల్ ప్లాట్ఫామ్ 9 వైపు నేను మీకు చూపిస్తాను. మీ విషయాలని ఇదిగోండి చూడండి. ప్లాట్ఫామ్ 5 చల్లపల్లి. సో ప్లాట్ఫామ్ 9 వైపు మనం అన్నది చల్లపల్లి స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్గా అయితే నో ఎంట్రీ బోర్డు ఉంది, కాకపోతే నేను అన్నది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో మీరు చూడొచ్చు, మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ బ్యూటిఫుల్ ఒక ఆర్ట్ ఉంది, స్కల్ప్చర్డ్ ఆర్ట్. స్టేషన్ ఎట్లుందో మీరు ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పాలా. సో మొత్తం చల్లపల్లికి 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇదివరకు అయితే 1 to 5 ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి 6, 7, 8, 9 అన్నది టెర్మినల్ స్టేషన్ ప్లాట్ఫామ్స్ కింద కన్వర్ట్ చేశారు. ఇదిగో ఇటు పక్క వెళ్తే మనం ప్లాట్ఫామ్ 9 నుంచి ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్ళిపోతాం పూర్తిగా. ఇటుపక్క అంతా వచ్చేసరికి వెయిటింగ్ హాల్స్, పైన వచ్చేసరికి రిటైరింగ్ రూమ్స్, వెయిటింగ్ హాల్, ఫుడ్ కోర్ట్ ఇవన్నీ ఉంటుంది. సో చల్లపల్లి స్టేషన్ వన్స్ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అయితే అడిషనల్గా మన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కొత్తగా ఒక 10 రూట్లు రాబోతున్నాయి. అంటే కొత్త 10 డెస్టినేషన్స్ అన్నది రాబోతుంది. అవి ఏంటో అన్నది ఇంకా తెలియదు, బట్ తెలుస్తుంది. సో పదండి, నేను మీకు బుకింగ్ కౌంటర్ ఎక్కడుందో అవి కూడా చూపిస్తాను. మొత్తం అంతా ప్లాట్ఫామ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది కూడా స్టే ట్యూన్డ్. సో బయటికి రాగానే టువర్డ్స్ రైట్ సైడ్ మనం వెళ్ళొచ్చు. ఇటుపక్క నుంచి ఒక ఎంట్రన్స్ మనకి ప్లాట్ఫామ్ వైపు వెళ్ళటానికి ఉంటుంది. ఆ ముందు కూడా ఇంకొక వైపు ఎంట్రన్స్ ఉంది, మీరు చూడొచ్చు ప్లాట్ఫామ్స్లోకి ఎంటర్ అవడానికి. సో చూపిస్తాను పదండి. స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మోడర్న్ ఆర్కిటెక్చర్తో మొత్తం బాగా కట్టారు. ఆల్మోస్ట్ 430 crores అయ్యిందని చెప్తున్నారు. చూపిస్తాను పదండి. బుకింగ్ కౌంటర్, మిగతా డీటెయిల్స్ అంతా కూడా నేను చెప్తాను. ఇదిగోండి బుకింగ్ ఆఫీస్. మీరు ఎంట్రన్స్ నుంచి కొద్దిగా స్ట్రైట్గా వస్తే ఇంకా మీకు బుకింగ్ ఆఫీస్ కనిపిస్తుంది రైట్ సైడ్కి. సో ఇదిగోండి బుకింగ్ ఆఫీస్ ఇట్లా ఉంటుంది. ఎంక్వైరీ కౌంటర్, అన్రిజర్వ్డ్ టికెట్స్ కూడా ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కమ్ రిజర్వ్ టికెట్ విండో ఒకటి ఉంది, కరెంట్ బుకింగ్ విండో కూడా ఉంది, అండ్ రిజర్వ్డ్ టికెట్ విండో చూడొచ్చు మీరు. ఇది మొత్తం బుకింగ్ కౌంటర్ ఇక్కడ. ఇదే కాకుండా ప్లాట్ఫామ్ 1 వైపు కూడా ఉంటుంది. సో చూడొచ్చు మీరు మొత్తం స్టేషన్ వ్యూ అన్నది. ఇది వచ్చేసరికి మనకి కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ అండి. యాక్చువల్గా ప్లాట్ఫామ్ 9కి వెళ్ళే ముందు మనకి మొత్తం కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ ఉంది. నేను మీకు చూపిస్తాను అది కూడా. సో పదండి చూపిస్తాను మీకు మిగతాదంతా కూడా. ఇదంతా ప్రీపెయిడ్ ట్యాక్సీ స్టాండ్, ఆటో స్టాండ్స్ అండి ఇటు పక్క అంతా. సో ఆ టెర్మినస్ నుంచి బయటికి రాగానే ఇదిగోండి మనం అన్నది అటుపక్క నుంచి అది క్లోజ్ ఉంది కాబట్టి ఇటుపక్క నుంచి వెళ్తున్నాము. ఇది ఇంకో వే. ఇక్కడ స్టెప్స్ లేవు ఎక్కువగా, మెట్ల అంటే లైక్ ఫుట్ ఓవర్ ఉంది, నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. సో మెట్లు ఎక్కలైనా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చల్లపల్లి స్టేషన్ బిల్డింగ్ నార్త్ వైపు వెళ్తున్నాము 9th ప్లాట్ఫామ్ నుంచి. ట్రైన్ బోర్డ్ డిస్ప్లే కోసం అని చెప్పి. ఇదిగోండి ర్యాంప్ చూపిస్తాను. అదిగోండి మీకు అక్కడ కోచ్లు కనిపిస్తున్నాయి చూసారా, అది మొత్తం కోచ్ మెయింటెనెన్స్ యాడ్ చూపిస్తాను నేను మీకు అది కూడా. సో ప్లాట్ఫామ్ 1 to 9 మీరు చూడొచ్చు. 9 to 1 ప్లాట్ఫామ్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మీకు మొత్తం అంతా లోపలంతా ఎలక్ట్రిక్ కానీ డీజిల్ కానీ లోకోస్ మెయింటైన్ చేయడానికి, కోచెస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మెయింటైన్ చేయడానికి ఇదంతా.
సో ఇదిగోండి మనం అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 9 వైపు వెళ్తున్నాము. చూపిస్తాను నేను మీకు, పదండి. సో నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విత్ ఇన్ 1 మంత్ లేదా 1 మంత్లో ఈ ట్రైన్ స్టేషన్ అనేది ఆపరేట్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. చూద్దాము, పదండి. సో ఇదిగోండి నేను మీకు ఇందాక చెప్పా కదా కోచ్ మెయింటెనెన్స్ చేస్తారని చెప్పి. ఇదిగోండి మీరు చూడొచ్చు, కోచ్ మెయింటైన్ జరుగుతుంది ఇక్కడంతా. ఒకటి వచ్చేసరికి విశాఖపట్నం సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ప్రెస్, ఇంకోటి ఏ ట్రైనో తెలియదు. 2 ట్రైన్లు కోచ్ మెయింటైన్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇదిగోండి కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ 4 ట్రైన్ల దాకా కోచ్ మెయింటైన్ అవుతాయి. సో ఇదిగోండి, సో మనం అనేది ప్లాట్ఫామ్ 8, 9 వైపు వచ్చాం. సో ప్లాట్ఫామ్ 8, 9 ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తాను. మెట్లు దిగి వెళ్ళొచ్చు మనం, ఎస్కలేటర్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదిగోండి 8, 9 వైపు వెళ్తున్నాం మనం. 8, 9, 7, 6 ఈ 4 కొత్త కన్స్ట్రక్ట్ చేసిన ప్లాట్ఫామ్స్. సో మనకు ఆల్రెడీ హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి 4 పెద్ద మేజర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది 5th మేజర్ స్టేషన్ అవ్వబోతుంది. సో దీని మూలాన మనకన్నది చాలా కొత్త ట్రైన్స్ కనెక్టివిటీ రాబోతున్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి చాలా ట్రైన్స్ అన్నది ఇక్కడ నుంచి కూడా టెర్మినేట్ అవ్వడం జరుగుతాయి. సో ఇది ఎల్బీ నగర్, ఉప్పల్ ఇటు సైడ్ వాళ్ళకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ 8, 9 అండి. సో ప్లాట్ఫామ్ వ్యూస్ ఇట్లా ఉంటాయి పూర్తిగా. వాటర్ ఫెసిలిటీస్, ఫ్యాన్స్, డిస్ప్లేస్, కోచ్ పొజిషన్స్, అనౌన్స్మెంట్కి మైక్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి. పదండి ప్లాట్ఫామ్ 1 వైపు చూపిస్తాను నేను మీకు తీసుకెళ్ళి. సో మళ్ళీ మనం అన్నది ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్తున్నాము. సో 8 అనేది ఎట్లా ఉందో 7, 6 కూడా అట్లానే ఉండబోతుంది. ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉంది. సో 7, 6 కూడా సిమిలర్గా ఉంటుంది. ఈ 4 వచ్చేసరికి టెర్మినల్ స్టేషన్స్. చూడండి మనం అన్నది ప్లాట్ఫామ్ 5 వైపు వచ్చాము, మీరు చూడొచ్చు. ప్లాట్ఫామ్ 5, 4, 3, 2, 1 ఇవన్నది ఆల్రెడీ ఆపరేటింగ్లో ఉన్న ప్లాట్ఫామ్సే. ఏదో ట్రైన్ షంట్ అవుతుంది చూడొచ్చు అక్కడ మీరు. ఎక్కువగా 1, 2, 3 ఆపరేట్లో ఉండేవి. 4, 5 కూడా కొద్దిగా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు, డెవలప్ చేశారు. ప్లాట్ఫామ్స్ని పూర్తిగా ఎక్స్టెండ్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. లైక్ మొత్తం 22 or 24 కోచెస్ పట్టేలాగా. సో చూడొచ్చు మీరు. గూడ్స్ వెళ్తుంది టువర్డ్స్ సికింద్రాబాద్. స్ట్రైట్కి వెళ్తే ఇటుపక్క టువర్డ్స్ ఘాట్కేసర్, వరంగల్, బీబీ నగర్ దాటిన తర్వాత మనం అనేది టువర్డ్స్ గుంటూరు వైపు కూడా డైవర్ట్ అవుతాము. సో ఇది మొత్తం వచ్చేసరికి 2, 3 ఇవన్నీ ఆల్రెడీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్స్. ఇవన్నీ 2, 3, 4 1, 2, 3, 4 ఇవన్నీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్స్. చూడొచ్చు ఇక్కడ కూడా ఎస్కలేటర్స్ పెట్టడం జరిగింది. ఇంకా చిన్న వర్క్స్ చాలా ఉన్నాయి. ఎస్కలేటర్స్ అవన్నీ పెట్టాలా, చాలా ఉన్నాయి చిన్న పెండింగ్స్. సో అందుకే మోస్ట్లీ ఇంకో 1 మంత్ అంటున్నారు. 1 మంత్ అన్నది ఆపరేట్ అయిపోతుంది స్టేషన్ అని కూడా అంటున్నారు. సో చూడాలా. సో ఏదైనా ఇనాగ్రల్ ట్రైన్స్ ఇక్కడ నుంచి జరిగిన రోజు అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఇనాగ్రల్ జర్నీ కూడా, ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ కోసం అన్నది. సో మనం అనేది ప్లాట్ఫామ్ 1 వైపు వచ్చాము. సో ప్లాట్ఫామ్ 10కి ప్లాట్ఫామ్ 1కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ప్లాట్ఫామ్ 9 అది మనం వచ్చిన టెర్మినల్ స్టేషన్ దగ్గర నుంచి. అటు నుంచి ఇటు వచ్చాము వయా ఈ రూటు పూర్తిగా. ఇదొక రూటు, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది చూసారు, అదొక రూటు అది కూడా. సో మనం అనేది కిందకి దిగుతున్నాము 1 వైపు. చూడొచ్చు ఇది అన్నది ప్లాట్ఫామ్ 1, అదన్నది ప్లాట్ఫామ్ 9. సో చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. ప్లాట్ఫామ్ 9 వైపు ఎక్కువ డెవలప్ చేశారు బాగా.
సో ప్లాట్ఫామ్ 1 కూడా మేబీ ఫ్యూచర్లో డెవలప్ చేయొచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్లాట్ఫామ్ 1 ఏం లేదు, ఆ చిన్నదే కౌంటర్ లైక్ టికెట్స్ కౌంటర్. ఈ షెడ్ చూస్తున్నారు చూసారు, ఇది మొత్తం పార్కింగ్ అంతే ప్లాట్ఫామ్ 1కి. సో మీరు చూడొచ్చు. సో ఎగ్జిట్ వైపు వచ్చేసాను నేను. సో ఇది చల్లపల్లి డీటెయిల్స్ మొత్తం అంతా మీకు. సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. అదండి చల్లపల్లి డీటెయిల్స్ మీకు. మోస్ట్లీ ఇంకో 1 మంత్లో ఈ స్టేషన్ అనేది ఆపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో అయినప్పుడు నేను ఖచ్చితంగా కొత్త ట్రైన్ జర్నీ అనేది ఇక్కడ నుంచి చేస్తాను. ఎట్లా ఉంటుందో కూడా మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వ్లాగ్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఇదైతే ట్రైన్ జర్నీ కాదు, ఏమనుకోవద్దు. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ జర్నీస్ అనేది తొందరలో రాబోతున్నాయి. సో ఛానల్లో స్టే ట్యూన్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.